కస్టమ్ మేడ్ ఇయర్ మౌల్స్. అసలు ఈ కస్టమ్ మేడ్ ఇయర్ మౌల్స్ అంటే ఏంటి? ఎవరికిస్తాము? ఎందుకు పెడతాము? జనరల్‌గా ఒక హియరింగ్ పేషెంట్ వచ్చినప్పుడు హియరింగ్ లాస్‌తో తనకి హియరింగ్ టెస్ట్ చేశాక ఎంత డెసిబెల్స్‌లో తనకి హియరింగ్ లాస్ ఉందనేది చెక్ చేస్తాం. ఒకవేళ పేషెంట్‌కి 70 డెసిబెల్స్ కన్నా హియరింగ్ లాస్ ఎక్కువగా ఉన్నట్టయితే ఆ పేషెంట్‌కి ఇయర్ కెనాల్ ఎలా ఉందో కూడా ఒకసారి చూస్తాం. ఒకవేళ ఆ ఇయర్ కెనాల్ అనేది చాలా నారోగా ఉంటే హియరింగ్ ఎయిడ్‌తో పాటు వచ్చిన టిప్‌ని అడ్జస్ట్ చేసి పెట్టేసేయొచ్చు. ఇష్యూ ఉండదు. వెరాజ్ అదే కొంచెం బ్రాడ్‌గా ఉంది అని అనుకోండి. ఈ 70 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్ అబౌవ్ 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ కస్టమ్ మేడ్ మౌల్డ్ చేయించుకోవాలి. సో దట్ చెవి లోపలికి మిషన్ అనేది పెట్టినప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రాపర్‌గా సౌండ్స్ అనేవి రీచ్ అవుతాయి. అదే టిప్‌తో పెట్టామనుకోండి, మనం ఏం మాట్లాడినా ఈ హియరింగ్ ఎయిడ్ ఒక ఫీడ్‌బ్యాక్ విజిల్ అనేది వస్తుంటుంది. ఇట్స్ నథింగ్ బట్ మెషిన్ నుంచి మెషిన్‌కి సౌండ్ వెళ్ళినప్పుడు ఒక లూప్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని మనం ఫీడ్‌బ్యాక్ విజిల్ అంటాం. సో ఈ మెషిన్ పెట్టినప్పుడు చెవి టిప్ అనేది చాలా లూజ్‌గా ఉండడం వల్ల మెషిన్ నుంచి మెషిన్‌కి సౌండ్ అనేది లీక్ అవ్వడం వల్ల ఆ శబ్దం బయటికి వస్తూ ఉంటుంది. మనం ఏం మాట్లాడినా పేషెంట్‌కి క్లారిటీ అనేది ఉండదు. ఇన్‌స్టెడ్ చాలా గోలగా ఉండడం, చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం అవుతుంది. దాని బదులు కస్టమ్ మేడ్ మౌల్డ్ అనేది ఇచ్చినప్పుడు ఆ ఇయర్‌కి ఎగ్జాక్ట్‌గా ఇంప్రెషన్ తీసుకొని చేయిస్తాం కాబట్టి ప్రాపర్‌గా ఫిట్ అయిపోతుంది. సో, మనం ఏం మాట్లాడినా, తను ఏం విన్నా కూడా ప్రాపర్‌గా చెవి లోపలికి రీచ్ అవుతుంది. బయటికి లీక్ అయ్యే ఛాన్స్ అనేది 0% ఉంటుంది. సో, 70 డెసిబెల్స్ ఆఫ్ హియరింగ్ లాస్ కన్నా ఎక్కువున్నప్పుడు, లేదా ఏజ్ 70 ఇయర్స్ కన్నా ఎక్కువున్నప్పుడు మనం ఆ కస్టమ్ మేడ్ మౌల్డ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇదంతా అడల్ట్స్. వెరాజ్ కిడ్స్‌కి కూడా మనం కస్టమ్ మేడ్ ఇయర్ మౌల్డ్సే ఇస్తాం. ఎందుకు అనంటే వాళ్ళ ఇయర్ కెనాల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఈ టిప్స్ ఏవైతే ఉంటాయో బేసిక్‌గా వచ్చే సైజెస్, డిఫాల్ట్ సైజెస్ అనేవి కిడ్స్‌కి సూట్ అవ్వవు. సో, కంపల్సరీ కస్టమ్ మేడ్ ఇయర్ మౌల్డ్సే సజెస్ట్ చేస్తాము. ఒకటి టిప్ సైజు సూట్ అవ్వదని కూడా ఇస్తాము. ప్లస్ పరిగెట్టినప్పుడు లేదా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు హియరింగ్ ఎయిడ్స్ అనేవి పడిపోకుండా కరెక్ట్‌గా స్నగ్ అవుతాయి. అంటే ఫిట్ అవుతాయి చెవి లోపలికి ప్రాపర్‌గా లూజ్‌గా ఉండకుండా. సౌండ్ అనేది ప్రాపర్‌గా రీచ్ అవ్వడం కోసం కూడా ఇస్తాం. ఇలాంటి డౌట్స్ ఇంకా ఏమన్నా ఉంటే లేదా ఇలాంటి క్వెషన్స్ కానీ ఏమన్నా ఉంటే యూ కెన్ విజిట్ us at our nearest branch, Care Hearing Clinics. Book a free consultation. Call on this number at Care Hearing Clinics.